ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. దేవుని బిడ్డలారా, వాక్యం ఇంతవరకు మనం పాటల ద్వారా ప్రభు నామానికి మహిమ కలుగునట్లు పాటల ద్వారా ప్రభు నామానికి మహిమ తెచ్చుకున్నారు. ఈ సమయంలో కొంత సమయం మనము వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనం. నీ సహాయం చేత నేను సైన్యములను జయింతును. నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములను దాటుదును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా దేవుని సహాయం వలననే ప్రాకారములను దాటుదును, నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును. దేవుని నామానికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, దావీదు సౌలు చేతిలో నుండి అనగా శత్రువు చేతిలో నుండి తప్పింపబడిన దినము రచింపబడినటువంటి ఈ యొక్క రచన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ఏదైనా ఒక శత్రు సమూహాన్ని మనం జయించాలన్నా, ఒక ప్రాకారమును దాటాలన్నా అది మన సొంత శక్తితో మనము పొందేది కాదు. మనం జీవితం మనం పొందాలంటే, శత్రువు మీద మనం విజయము పొందాలంటే మనకు తోడు ఎవరుండాలి? మనకు దేవుని తోడు కావాలి. దేవుని సహాయము మనకి ఎంతో అవసరం. దేవుని బిడ్డలారా, దేవుని సహాయము లేకపోతే మనము ఏది కూడా చేయలేము, ఏ పని కూడా మనం చేయలేము. దేవుని సహాయం లేకపోతే ఎక్కడ కూడా మనం వెళ్ళలేము, ఎక్కడ కూడా మనం జయ జీవితాన్ని మనము పొందలేం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సహాయం మనకెంతో అవసరం. మనుష్యుల సహాయము కంటే దేవుని సహాయం ఎంతో అవసరం. దేవుని బిడ్డలారా, మనుషులు సహాయము చేస్తామంటారు కానీ ఆ సమయం వచ్చేసరికి వాళ్ళ అవసరాల కొద్దీ వాళ్ళు ప్రక్కకు జరిగి వెళ్ళిపోతూ ఉంటారు. మన అవసరం ఉన్నప్పుడు వారు సహాయం చేసే సందర్భము లేకుండా అయిపోతుంది. సమయం ఇస్తారు, టైం ఇస్తారు, కానీ ఆ టైం వాళ్ళు తప్పించుకొని వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. కానీ మన దేవుడు తప్పించుకునే దేవుడు కాదు. మన దేవుడు మనకు సహాయము చేస్తాను అంటే తప్పకుండా ఆయన చేస్తాడు. వాగ్దానం ఇచ్చినాడంటే ఆయన మనకు వాగ్దానాలను నెరవేర్చే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సహాయముతోనే నేను శత్రువుల సమూహాన్ని నేను జయించి ఉన్నాను, ప్రాకారములను గోడలను నేను దాటి ఉన్నాను. నిజమే, దేవుని సహాయం లేకపోతే దావీదు సౌలు చేతిలో నుంచి విడిపించబడేవాడు కాదు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన ఊహ కార్యాలు అన్ని ఆయన చేసే కార్యాలు అద్భుతాలు. మనం దేవుని సహాయాన్ని మనం కోరితే, దేవుని యొక్క చేతి యొక్క సహాయాన్ని మనము వెయిటింగ్ చేస్తే, ఆయన సహాయం కొరకు మనం ఎదురు చూస్తే మాత్రము ఆయన మన జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, యోబు 37:5 వచనంలో మనము గ్రహింపలేని గొప్ప కార్యాలు ఆయన చేస్తాడంట. మనము ఆలోచన చేయనటువంటి గొప్ప కార్యాలు అంటే మనము కూడా ఏం చేస్తాము, గొప్ప కార్యాలు మనం ఊహించము కదా. ఏం జరుగుతుందో ఏమోలే అని మనమేమో తక్కువ అంచనా వేసుకుంటాం. దేవుని కార్యాలను మనము తక్కువ అంచనా వేస్తాం. దేవుని బిడ్డలారా, కానీ మన ఎడల దేవుని కృప ఎంతో విస్తరించబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని అద్భుత కార్యాలు గొప్పగా జరుగుతాయి. ఆయన మనము గ్రహింపలేని గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడంట ఆయన. ఎప్పుడు? ఆయన సహాయాన్ని మనము కోరినప్పుడు. దేవుని బిడ్డలారా, కనుక దేవుని బిడ్డ దేనికి కూడా మనము నిరుత్సాహపడే అవసరము లేదు, దేనికి కూడా మనం భయపడే అవసరం కూడా లేదు. ఎంత పెద్ద గుంపన రాని శత్రు సమూహము దేవుని ఆయన చేతిలో మనము చెక్కబడి ఉన్నటువంటి వారము కాబట్టి, ఆయన చేతిలో చెక్కబడినటువంటి మనల్ని ఏ సైతానన్నా మనల్ని అపహరించుకుంటాడా? ఏ దుష్టశక్తి అయినా మనల్ని ఆవరిస్తుందా? లేదు దేవుని బిడ్డ. ఎందుకంటే మనం దేవుని చేతిలో భద్రపరచబడినటువంటి వారమై ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మహా అద్భుతములు, గ్రహింపలేనటువంటి గొప్ప కార్యాలు చేసే దేవుడు. అదే కీర్తనల గ్రంథములో 72:18 వచనంలో కూడా మనం ఒక మాట మనం చూసినట్లయితే, కీర్తనలు 72:18 దేవా వచ్చుతరమునకు నీ బహుబలమును గూర్చి పుట్టబోవు వారందరికీ
నీ శౌర్యమును గూర్చి నేను తెలియజెప్పినట్లు తల నెరేసి వృద్ధుడైన ఉండు వరకు నన్ను విడవకుము. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయడు. ఎవరితోని కాదు అది. మనుషుల ప్రయత్నాలు చేస్తే మంచిదే, కానీ మనుషుల ప్రయత్నము కంటే దేవుని యొక్క ప్రయత్నం ఎంతో గొప్పది. దేవుని బిడ్డలారా, ఆయన ఒక్కడేనంటే అద్భుత కార్యాలు చేసేది. ఇంకా ఎవరు చెయ్యరు. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. హల్లెలూయా. అద్భుతములు చేయు. పాడండి. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే. ఒక మాట పలికిన చాలు, అయ్యా ఒక మాట పలికిన చాలు, విన్నపాలు విను దైవమా. ప్రైజ్ ద లార్డ్. నా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతలు ఇచ్చు దైవమా, నీకే స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము యేసయ్యా. విన్నపాలు విను దైవమా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఓపికతో మనం ఎదురు చూడాలి. దేవుని సహాయము కొరకు మనం ఎదురు చూడాలి. ఎందుకంటే ఆయన ఒక్కడే అద్భుతాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దైవం ఆయన, అద్భుతాలు చేసే దేవుడు ఆయన, ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు ఆయన ఒక్కడే. ఎవ్వరి తరమో కాదు. ఎక్కడ పోయి మొక్కుకున్న లాభమో లేదు. మన దేవుడు గొప్ప దేవుడు. మన దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. ఆయన పేరే ఆశ్చర్యకరుడు. కనుక దేవుని బిడ్డ, ఈ సంవత్సరము ముగింపు అయిన వెంటనే దేవుడు అందరి జీవితాల్లో అద్భుతాలు చేయబోతున్నాడు. అన్ని కుటుంబాల్లో ఆశ్చర్య కార్యాలు మీరు చూడబోతున్నారు. కాకపోతే మనం చేయవలసింది ఒక పని ఏంటంటే, రోమపత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే, రోమా 12:12. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభుని సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. హల్లెలూయా. శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, జరగరాని కార్యాలు ఇంకా జరగకుండా ఆగిపోతాయి. అయినప్పటికీ దేవుని బిడ్డలారా, మనం ఎలాగుండాలంట? శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవద్దు. శ్రమ వచ్చినప్పుడు నువ్వు కృంగిపోయిన ఎడల నీవు చేతకాని దానవు, చేతకాని వాడవు అవుతావు. కాబట్టి శోధనలు, శ్రమలు, ఇటువంటి అద్భుతాలు జీవితంలో జరగనప్పుడు నువ్వు కృంగిపోకూడదు. ఎలాగుండాలంట? నువ్వు శ్రమ వచ్చినప్పుడు ఓర్పు కావాలి, ఓపిక కావాలి. ఓపికతో మనం ఎదురు చూడాలి. దేవుడు కార్యము నీ పట్ల జరిగించే వరకు, ప్రభువా నాకు ఓపిక కావాలి నాయన. తొందరపాటు వద్దు. ఏ సమయమో ఏది జరగాలనో ఆయనకు తెలుసు. ఆయన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు ఆయన. దేవుని బిడ్డ, కనుక మన ఓపిక కావాలి. తొందరపాటుతో మనం ఏమి చేయలేం. చాలామంది తొందరపాటుతో ఎన్నో జరగరానటువంటి దుష్కార్యాలు పొందుకుంటున్నారు. అది కాదు మనకు కావాల్సింది ఓపిక, ఓర్పు, సహనము కలిగి మనము ఉండాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నాం. శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనలో ఏముండాలా? పట్టుదల. ఏమో ఇంతకాలం ప్రార్థన చేసినాం, ఇంత కూడా కార్యమో జరుగుతలేదు. ఆ నిరాశ పోవాలి నీలో నుంచి. ఆ నిస్పృహ వదిలిపెట్టాలి. నిరుత్సాహపడకూడదు. దేవుని బిడ్డ, పట్టుదల కలిగి మనం ప్రార్థన చేయాలి. కార్యము నా పట్ల నువ్వు కార్యం జరిగించే వరకు నేను విడిచిపెట్టాను. గోజాడాలి. దేవుని కాళ్ళు పట్టుకొని మనం గోజాడాలి. అద్భుతాలు చేసే దేవుడు అంటున్నావు కదా, నా జీవితంలో అద్భుతం చేయి. నువ్వు అద్భుతం చేసే వరకు నేను ప్రార్థన మానను.
నువ్వు అద్భుతం చేసే వరకు నా విజ్ఞాపన ధ్వని ఆగిపోదు దేవుని బిడ్డ అని ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో. నిరుత్సాహపడద్దు, ప్రార్థన ఆగిపోకూడదు. ప్రార్థన మాత్రం కంటిన్యూగా చేయాల్సిందే దేవుని బిడ్డలారా. ప్రార్థన మాత్రం ముందుకు సాగాల్సిందే, ఆగిపోకూడదు. మనము దేవునిలో మనము సాగిపోవాలి. సాగిపోదును ఆగిపోను నేను, సాగిపోదును ఆగిపోను నేను, విశ్వాసములో నేను ప్రార్థనలో నేను విశ్వాసములో నేను, ప్రైజ్ ద లార్డ్. ప్రార్థనలో నేను. హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి, సహనము ఓపిక కలిగి మనము ప్రభువులో ముందుకు సాగవలసిన వారమై ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట చదువుకుందాం. యెషయా 26:3. ఎవని మనస్సు నీ మీద ఆనుకును వారిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడదు. ప్రైజ్ ద లార్డ్. ఎలనగా హల్లెలూయా. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, ఎవని మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో, ఎవరి మనస్సు దేవుని మీద ఆధారపడి ఉంటుందో, ఎవరు దేవుని మీద ఆధారపడి జీవిస్తారో వారిని దేవుడు ఏం చేస్తాడంట అమ్మా? పూర్ణ శాంతి గలవారిగా చేస్తాడంట. హల్లెలూయా. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, పెదవులతో ప్రార్థన చేసినంత మాత్రాన కాదు, మనస్సు ఎలాగుండాలి? దేవుని మీద ఆనుకొని ఉండాలి. ఈ శరీరము కాసేపు గోడ మీద ఆనుకోవచ్చు, కాసేపు భర్త మీద ఆనుకోవచ్చు, కాసేపు భార్య మీద ఆనుకోవచ్చు, కాసేపు పిల్లల మీద కూడా ఆనుకోవచ్చు. ఈ శరీరం వాళ్ళు ఓపిక ఉన్నంతసేపు మనం ఆనుకుంటాం, వాళ్ళు బరువును భరిస్తారు. వాళ్ళు కూడా బరువు భరించలేకపోతే వాళ్ళు పక్కకు జరిగినారు అనుకో, అప్పుడు మనం ఏం పడిపోతాం కదా. కనుక మనుష్యుల మీద కాదు మనం ఆనుకోవాల్సింది, దేవుని మీద. ఈ శరీరము కాదు, మనస్సు ఆనుకోవాలి. హల్లెలూయా. ఈ శరీరము దేని మీద ఆనుకున్నా దానికి జవాబు లేదు, కానీ మనస్సు మాత్రము దేవుని మీద ఆనుకుంటే, అంటే దేవుని మీద విశ్వాసం ఉంచితే నా దేవుడు నా కార్యం జరిగిస్తాడు అని ఆ విశ్వాసముతో నువ్వు ముందుకు సాగినట్లయితే నిన్ను దేవుడు పూర్ణమైన ఆశీర్వాదాల చేత నింపుతాడు. పూర్ణమైన శాంతి గలవారిగా, పూర్ణమైన స్వస్థత గలవారిగా, పూర్ణమైన సమాధానము గలవారిగా ఆయన నిలబెట్టే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత లోకరీతిగా నువ్వు పెదవులు పలికినంత మాత్రాన కాదు, మనస్సు ఆత్మ దేవునిలో లీనం కావాలి. మనస్సు దేవుని మీద ఆనుకోవాలి. అప్పుడు ఆయన అద్భుతాలు జరిగిస్తాడు. దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మనకు దేవుని సహాయము ఉంటేనే ప్రాకారాలు దాటగలుగుతాం, సమస్యలను దాటగలుగుతాం. దేవుని మీద ఆనుకుంటే శత్రు సైన్యాన్ని మనం జయించగలుగుతాం. ఓపిక కూడా మనకు అవసరం, పట్టుదల కలిగిన ప్రార్థన కూడా మనకు అవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగింపు చేస్తాను. హబక్కుకు రాసిన పత్రిక, హబక్కుకు 2వ అధ్యాయము 3వ వచనం. హబక్కుకు 2వ అధ్యాయము 3వ వచనం. 3వ వచనం. ఆ దర్శన విషయము నిర్ణయ కాలంన జరుగును. సమస్త మగుటకై అత్తరపరచుచున్నది, అది తప్పక నెరవేరును. తప్పు చదివినావు చూడు నన్ను, నువ్వు చదువు మమత. 2వ అధ్యాయం 3వ వచనం. ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. అంతేనా నేను చదివింది? మరి నువ్వు చదివింది? తప్పులు చదవద్దమ్మా. తప్పులు చదివితే మ్యాటర్ అంతా చేంజ్ అయిపోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డల వాక్యం అన్నది స్పష్టంగా చదవాలి. అప్పుడు దేవుని బిడ్డలు ప్రసంగం చేసే వాళ్లకు కూడా అది
ఎంతో మంచి నడిపింపు కూడా ఉంటుంది. కాబట్టి కరెక్ట్గా చదవాలి. వాక్యం అన్నది మనము కరెక్ట్గా చదివితే ప్రసంగం కూడా దైవ సేవకులు కరెక్ట్గా చెప్పగలుగుతారు. మరి ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చెయ్యక. ఆమేన్, హల్లెలూయా. తప్పక జరుగుతాయి నీ కార్యాలు. నువ్వు ఏదైతే మొరపెడుతున్నావో, దేని గురించి అయితే ఎదురు చూస్తున్నావో అది ఆలస్యము చేయక వచ్చునట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు ఆయన మీద మనము ఆనుకున్నప్పుడు, మనస్సు ఆనుకున్నప్పుడు, పట్టుదల కలిగి ప్రార్థన చేసినప్పుడు, దేవుని బిడ్డ మరి దేవుని సన్నిధిలో ఓపిక కలిగి ఉన్నప్పుడు, ఆయన సహాయాన్ని మనము కోరినప్పుడు ఆయన గ్రహింపలేని అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఆయన తప్పక జరిగిస్తాడంట. ఆయన ఉట్టిట్టిగా చెప్పే దేవుడు కాదు. ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడంట. ఎందుకంటే ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగించే గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన పసిబాలుడు కాదు, ఆయన గొప్ప దేవుడు. ఇప్పుడు క్రిస్మస్ సీజన్లో పాటలు పాడుకుంటాము, పసిబాలుడవు కావు ప్రభా, నువ్వు గొప్ప దేవాతి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చిరు ప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే వాదములో, చిరు ప్రాయమందే శాస్త్రులు స్థలమైన లేదే జన్మకు, స్థలమైన లేదే జన్మకు, తలవంచే సర్వా లోకము, తలవంచే సర్వా లోకము, పశుశాలలో నీవు పవళించినావా, పరమాత్ముడవే నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు, శాపంబు మోయా కలువరిలో ఓడించినావు మరణములో, శాపంబు మోయా కలువరిలో ఓడించినావు మరణములో, మేఘాలలోన వెళ్ళినావు, మేఘాలలోన వెళ్ళినావు, త్వరలో భూమికి తరలుచున్నావు, త్వరలో భూమికి తరలుచున్నావు, పశుశాలలో నీవు పవళించినావా, పరమాత్ముడవే నీవు, పసిబాలుడవు కావు, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన పరమాత్ముడైనటువంటి దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగించే తండ్రి, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన ఆయన చేసేది తప్పకుండా చేస్తాడు, ఆలస్యము చేయక చేస్తాడు. హల్లెలూయా. నమ్మి విశ్వసించి ప్రభు సన్నిధిలో మనం కనిపెట్టి ముందుకు సాగినట్లయితే త్వరలో నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చూడబోతున్నాం. ఆయన ఆశ్చర్య కార్యాలు నీలో నీ కుటుంబంలో చేయబోతున్నా. దేవుని సన్నిధిలో నమ్మకంతో ముందుకు సాగుదాం. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మ మేలుకై దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. దేవానికి వందనములు, స్తోత్రములు నాయన. ప్రభా, ఈ సంవత్సరం అంతా కాచి కాపాడినావు. సంవత్సరం ముగింపు నెలలో వచ్చి ఉంటున్నాం తండ్రి. అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే తండ్రివి నాయన. శత్రువును ఓడించుటకు మాకు శక్తి చాలదయ్యా. నీ సహాయాన్ని మేము కోరుతున్నామయ్యా తండ్రి. మీ సహాయం కోరినట్లయితే శత్రు గోడలను, శత్రు కీడును ప్రభా మీరు కాల్చివేసే దేవుడు నాయన. ఎరికో గోడలను కూల్చివేసిన దేవా, సైతాన్ ఆటంకాలన్నీ కూడా కూలగొట్టే తండ్రివి ప్రభా, నీకు స్తోత్రం అయ్యా. అద్భుతాలు చేసే దేవుడు నువ్వు ఒక్కడివే నాయన, చేయుటకు శక్తిమంతుడవు.
నీవు తప్ప ఎవరు చేయరు ప్రభువా. తండ్రి, మనస్సు నీ మీద ఆనుకొని నాయన కనిపెట్టి ప్రార్థన చేస్తూ నాయన నమ్మకంగా నీలో ముందుకు సాగుటకు నాయన నీ కార్యాల కొరకు మేము ఎదురు చూసు బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టి మహిమ పొందుమని నజరుడిని యేసునామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవా